దానికి బాగానే ఉంటుంది సార్. కానీ పారు మీరు చెప్పినవన్నీ చెయ్యదు సార్. అయితే చేయించే బాధ్యత నీదే. రేపటి నుంచి చేస్తానురా. రేపటి నుంచి కాదు, ఈ క్షణమే శిక్ష అమలు. శివనారాయణ పారుకి వేసిన కొత్త శిక్ష ఏంటి, అలాగే సూరజ్ని గెంటేయడానికి లేడీ విలన్లు చేస్తున్న కొత్త కుట్రలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ క్షణం అంటే కష్టం అండి. అంత కష్టమేం లేదు పారు. ఇదిగో వీళ్ళంతా కూడా నీ గెటప్ కోసమే వెయిటింగ్. కార్తీక దీపం, ఇది నవవసంతం, ఎపిసోడ్ 708. ఇప్పుడు చూద్దాం. మై డియర్ ఆడియన్స్, నా కోరిక మీ కోరిక మేరకు మా ప్రేమైన పారు గారిని సరికొత్త పారిజాతంగా మార్చబోతున్నాం. ఆర్ యు రెడీ? నాట్ రెడీ. అవుతావు పారిజాతం. ఎలా? ఇదిగో ఇలా. ఎంత న్యాచురల్ గా ఉన్నావు పారు. పూర్వ వైభవం తిరిగొచ్చినట్లేదు. దొంగ సచ్చినోడా, ముసలోడితో కలిసి నన్ను పనిదాన్ని చేశారు కదరా. దీపా, పారుకి బొట్టు కొంచెం పెద్దదైందంటావా? వదిలేయచ్చు కదా బాబా. వదిలేశాను దీపా. 4 రోజుల పాటు పారు హాయిగా స్వేచ్ఛగా ఇంటి పనులు చేసుకుంటూ మొక్కలకి నీళ్లు పట్టుకుంటూ కొత్తగా రిలీజ్ అయిన సీరియల్ పాటలు వింటూ ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఆ ఆఫర్ కూడా ఇచ్చారా? అన్నీ ఇచ్చాం పారు, నువ్వు వాడుకోవడమే ఆలస్యం. దీప యజమానైంది, నేను పనిదాన్ని అయ్యాను. నా బతుకు ఇలా తయారైందండి. ఇంక వెళ్దామా? లేదు దీపా, నాకెందుకో తృప్తిగా అనిపించట్లేదు. ఆశ్రమ వాసానికి వెళ్ళి సర్వసంగ పరిత్యాగిలా తయారయ్యాన్రా. ఏం త్యాగి? సర్వసంగ పరిత్యాగి. నాకు నమ్మకం లేదు పారు. ఎందుకురా? ఏమో, అందరూ పడుకున్నాక పారు గదిలో ఏసీ ఆన్ చేసుకుని బెడ్ మీద పడుకుంటుందేమో, ఏ ఆన్లైన్ లోనో ఫుడ్ ఆర్డర్ చేసుకుని సీక్రెట్ గా చికెన్ బిర్యానీలు దుప్పట్లో ముసుగేసుకుని తినేస్తుందేమో. నేనా? రే రే పాపంరా. నేను అదే చెప్తున్నాను పారు. సర్వసంగ పరిత్యాగి గదెందుకు, బెడ్ ఎందుకు, ఏసీ ఎందుకు? అదే కదా నీ సమస్య. దానికి నా దగ్గర పరిష్కారం ఉంది. ఏంటండి అది? ఏదో గవర్నమెంట్ వాడు సీలేసినట్టు నా గదికి సీలేస్తారేంటండి? గడువు పూర్తయిన తర్వాతనే గది తెరవబడు. అంతవరకు ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి చోటే దొరకదా? ఏం కార్తీక్, ఇప్పుడు హ్యాపీనా? మీరు దేవుడు సార్. దీపం తీసుకొని బయలుదేరు. ఇంటి దగ్గర మీ అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే సార్. బాయ్ పారు, గెటప్ అదిరింది. ఎంజాయ్ ఎంజాయ్. రే కార్తీక్, మంగమ్మ శపథం గురించి విన్నావు, గంగమ్మ శపథం గురించి విన్నావు, పారిజాతం శపథం గురించి వినుండవురా? దీపా, భయం వేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, రాసుకో. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఏదో ఒకటి రాసుకోరా. ఈ పారిజాతం శపథం వినండి. మళ్ళీ మీ తాత తన చేత్తో ఆ గది తలుపు తెరిచేంత వరకు నేను ఈ కురులు ముడివెయ్యను. అంటే నేను ఈ గెటప్ లో చూడాలా? అవును. అప్పుడు పనిష్మెంట్ నీకు కాదు, మాకు. అయినా పర్వాలేదు. ఇప్పటికీ ఈ అవతారంలో పని మనిషిలా ఉన్నావు. ఇంకా జుట్టు కూడా విరబోసుకొని తిరిగావంటే నీకేదో గాలి సోకిందని భూత వైద్యుడిని పిలిపిస్తారు. ఊరుకోండి పెద్ద మేడం గారు. భూతాలకే వైద్యం చేసేంత దమ్ము భూత వైద్యుడికి ఉందంటారా? నన్ను రెచ్చగొట్టుకో. నువ్వు ఆ జుట్టు ముడేసి చూడలేక చస్తున్నావు. ఏం చేసినా పెంట తెచ్చి నెత్తి మీద వేసుకున్నట్టే ఉంది. బాయ్ పెద్ద మేడం గారు, రేపు ఆఫీస్లో కలుద్దాం. వస్తేనే కదా కలవడానికి. వస్తారులే మేడం, తప్పకుండా వస్తారు. నువ్వేం చేస్తావో నాకు తెలుసు కదా. నన్నే గతంలోకి తీసుకెళ్లిపోయిన నువ్వు దాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్లిపోలేవా? పోతావు, తీసుకెళ్లిపోతావు. పోతాలే గాని ఆ జుట్టు ముడేసుకో. సడన్ గా ఎవడైనా చూస్తే వాడు పోతాడు. నువ్వు పదేపా. బాయ్ పారు డార్లింగ్. ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయి. ఉంటాను మరి. బాయ్ బాయ్. ఏంటి ఎంజాయ్ చేసేది? ఒరే కార్తీక్, నా బ్రతుకు కుప్పతోటి చేసావు కదరా. మళ్ళీ పారిజాతం అయిపోయిందిరా. అయ్యో, ఈ కష్టం ఏ పగోడికి రాకూడదమ్మా. అంతా కలిసి నన్ను ముంచేశారే. ఇప్పుడు ఏంటి నాకు దిక్కు?
ఎప్పటి వరకు ఈ గడువు? నేల మీద పడుకోవాలా? దేవుడా! గోదావరి నది కంటే మనకదే ఎక్కువ మలుపులు తిరుగుతుందిరా. నీ కోడలు సీఈఓ అయినందుకు సంతోషంగా లేదా? లేదా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకమ్మా? ఇది కోడలు, ఆ జ్యోత్స్న మేనకోడలు. దీప్ అంటే జ్యోత్స్నకి చాలా ఇష్టం. అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దీపం మెళ్ళో నువ్వు తాళి కట్టావో ఆ క్షణమే దీప జ్యోత్స్నకి శత్రువైపోయింది. అసలు దీపని నీ భార్యగానే ఉండనివ్వకూడదని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దీప తట్టుకుని నిలబడింది. నీకోసం పోటీపడి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు సీఈఓ పదవికి కూడా పోటీ పడ్డారు. ఈసారి కూడా దీపే గెలిచింది. ఇప్పుడు కూడా జ్యోత్స్న దీపని గెలవనివ్వకూడదని రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ దీప తట్టుకుని గెలిచింది. సీఈఓ పదవి కోసం సొంత కంపెనీనే ఇన్ని కష్టాల్లో పడేసిన జ్యోత్స్న ఆ పదవిలో దీపని ఉండనిస్తుందా? ఉండనివ్వకపోతే ఏం చేస్తుంది అత్తయ్య? ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్న ఆడపిల్లవే. ఇది రోజు రోజుకి తగ్గేది కాదు, పెరిగేది. ఏం జరిగినా నష్టపోయేది మనమే. మిగిలిపోయిన భోజనాలు ఏదో చేయగలిగావు, కానీ కడుపుకేదైనా అయితే ఏం చేయలేవే. నీ భయం నాకు అర్థమైంది. తోడుగా నేను ఉంటాను కదా. దీపకి, కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు. కొన్ని మనం తప్పించలేవురా. దీపని ఆఫీస్కి వెళ్లకుండా చేయాలనుకున్నాను. చూసావా కర్మ సిద్ధాంతం ఎలా ఉందో? దీపే ఇప్పుడు సీఈఓ అయింది. కాకపోతే ఇందులో అత్తగారిగా నేను గర్వపడేది ఒకటి ఉంది. ఏంటంటే అది, నా కొడుకు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే నువ్వు గౌరవంగా బాధ్యతలు తీసుకోబోతున్నావు. ఇది నీకు చాలా పెద్ద గెలుపు. అవునానమ్మా, అమ్మ సీఈఓ అయిపోయిందిగా. ఇప్పటి నుంచి మా అమ్మ సీఈఓ అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. నేను కూడా చెప్తాను నా ఫ్రెండ్స్ అందరికి. నేనైతే మన ఇంటి గోడ మీద రాస్తాను. అయితే నేను ఫ్లెక్సీలు కట్టిస్తాను. నేను మైక్ లో అనౌన్స్ చేస్తాను. ఇంకా ఆపుతారా? ఎందుకు ఆపాలరా? ఒక రకంగా చెప్పాలంటే జ్యోత్స్న రెస్టారెంట్ లో సీఈఓలంతా మన ఇంటి నుంచే అవుతున్నారు. ముందు నువ్వు, తర్వాత మీ నాన్న, ఇప్పుడు నీ భార్య, తర్వాత నేను. అదేమీ క్లాస్ లీడర్ పోస్ట్ కాదు నీకు ఇవ్వడానికి. పెద్దయ్యాక అవుతాను. అలాగే అవుదుగాన్లే. వెళ్ళు, భోజనం పెడతాను. అలాగే నానమ్మా. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? అమ్మ ఇప్పుడు సీఈఓ కదా, చీర కట్టుకుని వెళ్తుందా, సూట్ వేసుకుని వెళ్తుందా? చీర కట్టుకుని వెళ్తాను, నువ్వు వెళ్ళవే. కార్తీక్, ఏంటమ్మా? జ్యోత్స్న తప్పు చేసింది కదా, మరి మా వదిన ఏమనలేదా? అత్తకి చెప్పొద్దని పారు తాత కాళ్ళు పట్టుకుంది. అందుకే ఈ విషయాలేవి అత్తకి తెలియదు. తెలిస్తే మా వదినే ఊరుకోదులే. కానీ ఎంతైనా తెలియకుండా ఎన్నాళ్ళని మాత్రం దాస్తారు? మీ ప్రవర్తన చూసైనా అనుమానం రాదా? అనుమానం వచ్చిందంటే మా అన్నయ్యని నాన్నని ఖచ్చితంగా అడుగుతుంది మా వదిన. అదే నిజం, కానీ తెలిసే అవకాశం లేదులే. ఇప్పుడు నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావమ్మా? కొన్ని చెప్పినా అర్థం కావు, కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవచ్చు మావయ్య గారు. నువ్వు అర్థం చేసుకున్నది నీకు చెప్పింది ఎవరో నేను తెలుసుకోవచ్చా? అది మీరే మావయ్య గారు. నేను? అవును మావయ్య గారు, నిజం చెప్పండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుందమ్మా? నా కూతురు ఏదైనా తప్పు చేసిందా? నీకెలా తెలుసు? క్యారెక్టర్ ఉందని చెప్పి నా చేత ఫుడ్ ఆర్డర్ ఇప్పించారు. కాకపోతే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. కార్తీక్ ఏమైనా చేస్తే ఏం చేస్తాడు? బాలరాజు గారిని పంపించింది నేనే. అడిగేది మిమ్మల్ని మావయ్య గారు. నీకు అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? గెలిచినందుకు దీప సంతోషంగా ఉంది, కానీ జ్యోత్స్న తను ఓడిపోయిన దానికంటే దీప గెలిచినందుకు ఎక్కువ బాధపడినట్టుగా కనిపించింది మావయ్య గారు. అది బాధ కూడా కాదు,
తను అనుకున్నది జరగలేదన్న కోపం. అలాగే అత్తయ్య గారి విషయంలో కూడా మీరు చాలా కోపంగా ఉన్నారు. ఆవిడేదో పాపం చేసిందని మీరు శిక్ష విధించారు. ఆ పాపంలో నా కూతురికి భాగం ఉందా? చెప్పండి మావయ్య గారు. ఉందని నువ్వనుకుంటున్నావమ్మా? ఉంటే మాత్రం క్షమించకండి. నీ కూతుర్ని సరిచేసే బాధ్యత నాదేనా? అంటే నా కూతురు తప్పు చేసిందని నాకు అర్థమైంది మావయ్య గారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది వదిలే. నా కూతురిలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా, నువ్వు కోరుకుంటున్నట్టు నీ కూతుర్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే నయమవుతుంది, ప్రశాంతంగా ఉంటావు. అధికారం అనేది ఒక ఆట, పదవి అనేది ఒక పందెం. పందెంలో నీ కూతురు గెలవకపోవచ్చు, కానీ ఆటలో నీ కూతుర్ని నేను గెలిపిస్తాను. వద్దు మావయ్య గారు, దాన్ని ఎవరూ గెలిపించద్దు. అలా గెలిపిస్తే గెలుపు విలువ దానికి తెలియదు. దాన్ని ఆడనివ్వండి, దాని గెలుపు దాన్నే గెలవనివ్వండి. తప్పు చేస్తే శిక్షించండి. అది క్షమించరాని తప్పైతే నాతో చెప్పండి. ఏం చేస్తాం? నన్ను కన్నవాళ్ళని వద్దనుకున్న దాన్ని నేను కన్నవాళ్ళు కావాలని ఎలా అనుకుంటాను? తప్పు చేసిన మనిషి తండ్రిగా ఉన్నా కూతురుగా ఉన్నా నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలండి. అంటే నేను తప్పు చేశానని తెలిస్తే వీళ్ళు నన్ను ఇంట్లో ఉండనివ్వరు. జ్యోత్స్న బాధ్యత నాన్న చూసుకుంటా అన్నాడు కదా. ఆఫీస్ వ్యవహారాలకి ఇంటి వ్యవహారాలకి నీ మనసుని దూరంగా ఉంచు సుమిత్ర. జ్యోత్స్న నీ అసలు కూతురు కాదని తెలిసే రోజు దగ్గరలోనే ఉంది సుమిత్ర. ఆ నిజం నేనే నీకు చెప్తాను. నేను తప్పు చేశానని, అందుకే పోటీలో ఓడిపోయాను అని తాత మాటల్లో మమ్మీకి అర్థమైనట్టుంది. ఇంకా నేను ఏం చెప్తే మాత్రం మమ్మీ నా మాట నిజమని నమ్మగలుగుతుంది. గ్రానీ, నువ్వు నా రూమ్లోకి వచ్చావేంటి? తరువేండే, నువ్వు మీ తాత కలిసి నన్ను ఏ సత్రానికో ఏ సన్యాసాశ్రమానికో తరివేయండి. నీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నాకు కాస్త బాధగా అనిపించినా ఈ శిక్షకి నువ్వు పూర్తిగా అర్హురాలివి. ఏ విధంగానే? ఏ విధంగా? అసలు నువ్వు బావకి దొరకపోయి ఉంటే బాలరాజు గారి విషయంలో దొరికే వాళ్ళమే కాదు. అసలు నీలాంటిది మనవరాలుగా పుట్టకపోయి ఉంటే నాకు తిప్పలే వచ్చుండేవి కాదు. ఇది నువ్వు నన్ను కాదు, నన్ను కన్న నా తల్లి త్యాగజీవి స్వర్గీయ కళ్యాణి గారిని అడగాలి. లేదా అడ్రస్ లేకుండా పోయినా నీ కొడుకు దాసు గారిని అడగాలి. ఎవరిని అడగవలసిన అవసరం లేదే. నేనేమో నిన్ను యువరాణిని చేద్దాం అనుకున్నాను, నువ్వేమో నన్ను ఇదిగో ఈ పేదరాణిని చేసావు. విలువలేని యువరాణి బ్రతుకు కంటే గౌరవం ఉన్న పని మనిషి బతుకే బెటర్ అనిపిస్తుంది. పనిదాని కూతురివి కదా, నీ నోట్లో చింతకంటే గొప్ప మాటలు ఎక్కడి నుంచి వస్తాయిలే. నువ్వేదో మిర్జాపూర్ జమీందార్ అన్నట్టు కబుర్లు చెప్పకు. మా అమ్మ కంటే ముందు ఈ ఇంట్లో ఆ పోస్ట్ నీదే. ఇప్పుడు కూడా నన్ను అలాగే తయారు చేశారు కదా. బావ గుర్తు చేయకపోయి ఉంటే తాత నీకు ఈ శిక్ష వేసేవాడే కాదు. కార్తీక్ గడిని వదలకూడదు. సూరజ్ ని అడ్డు పెట్టుకుని బావా దీప ఏం చెయ్యాలనుకుంటున్నారో అన్నీ చేస్తున్నారు. అసలు మీ తాత మర్చిపోయిన దాన్ని ఆఫీసులో గుర్తు చేసింది సూరజ్ గాడే. ఈ సంస్థ పరుగు పోయే పని ఈ సంస్థ చైర్మన్ గారి మనవరాలే చేశారంటే భరించడం చాలా కష్టంగా ఉంది. అదంతా బావ ఆడిస్తున్న ఆట. ఆట ఆడడం ఆడికేనా? ఏ మనకి రాదా? ఎందుకు రాదు? బాగానే ఆడం కదా. ఇదిగో రిజల్ట్. ఈ రోజు నేను, రేపు నువ్వు. నష్టం ఏ ఒక్కరికి జరిగినా ఇద్దరికి జరిగినట్టేనే. నన్ను చూసి నువ్వు ఎగతాళి చేసావంటే నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ఉమ్మేసుకున్నట్టే. ఇప్పుడు మన బ్రతుకులు దాదాపు అక్కడి వరకే వచ్చి ఆగాయి. పోటీ అయిపోతే సూరజ్ గడు పోతాడనుకున్నాను. పాతేసిన పందిర్రాటలాగా వాడిక్కడే ఉండిపోయేలా ఉన్నాడు. వాడున్నంత కాలం మనమేం చేయలేం గ్రాని. ఈ మాట నిజమేనే,
కార్తీక్ గాడంటే మన బంధువులు అన్న జాలి చూపించైనా వదిలేసేవాడు. కానీ ఈ సూరజ్ గాడు మనల్ని ఏదో ఒకటి చేసే వరకు వదిలేటట్టు లేడు. మళ్ళీ మన పాత రోజులు మనకి రావాలంటే ఆ సూరజ్ గాడు ఉండకూడదు. ఎంత జరిగినా కూడా సూరజ్ మీద కుట్రలు చేయడానికి వీళ్ళు మాత్రం మానడం లేదు. వీళ్ళు మారరు, ఎందుకంటే వీళ్ళు లేడీ విలన్లు కాబట్టి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తరిమేద్దాం. ఏంటి తరిమేసేది? ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఈ క్షణం ఈ ఇంట్లో తాత దగ్గర నాకంటే ఎక్కువ నమ్మకాన్ని వాడే సంపాదించుకున్నాడు. ఈ మాట నిజమే, ఒప్పుకుని తీరాలి. మనం ఎలాంటి వాళ్ళమో నిరూపించడానికి వాళ్ళకి ఆధారాలు దొరుకుతుంది, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిరూపించడానికి మన దగ్గర ఆధారాలున్నా అవకాశాలు దొరకట్లేదు. ఆ సూరజ్ గడు పెద్ద ఫోర్ట్ ఉంది, అది నాకు మాత్రమే తెలుసు. కానీ తాత ముందు మాత్రం వాడిదేదో అద్భుతమైన క్యారెక్టర్ అన్నట్టు నటిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ మీదే దెబ్బ కొడితే ఎలాగో నేను చూసుకుంటానో నాకు వదిలే. నన్ను ఇరికించావు కదా, నిండా మునిగిన దానికి చలెందుకు? సామెత మరీ ఓల్డ్ గా ఉంది. నాకు సూట్ అవుతుందిలే. రిస్క్ అవసరమా? రిస్క్ చేయడం అంటేనే నాకు సరదా. అది నీ గెటప్ చూస్తేనే అర్థమవుతుంది. ఇదే పరిస్థితి ఆ సూరజ్ గాడికి తీసుకొస్తాను. ఏం చేస్తావు? ఏ క్యారెక్టర్ చూసి మీ తాత సూరజ్ గాడికి అంత విలువిస్తున్నాడో ఆ క్యారెక్టర్ ని లేకుండా చేస్తాను. తాత ఏది అంత తేలిగ్గా నమ్మడు. నమ్మిస్తాను. ఏం చేస్తావు? చెప్పను. ఏం చేసినా దాంట్లోకి మాత్రం నన్ను లాగద్దు. ఇప్పుడే ఇరుక్కున్న దాంట్లోంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడుకో. ఈ పారు జుట్టు ముడేసిందంటే ఎవరికో మూడినట్టే. పంచ డైలాగులు కాదు, పనయ్యే మార్గం చూడు. పోయి మీ తాత దగ్గర కూర్చోవే పిల్ల బాతు బచ్చా. కాసేపట్లో అందరినీ అనిపిస్తాను చూడు. భయంగా ఉంది గ్రాని. ఇదే మాట ఆ సూరజ్ గాడితో అనిపిస్తాను. నన్ను ఇరికించేలాగే ఉన్నావు. నీకేం సంబంధం లేదు, పోవే. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు గ్రాని. సూరజ్ గాడుంటే మన కాళ్ళకు అడ్డం. వాణ్ణి తరిమేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అది ఎలా ప్రయోగించాలో నాకు తెలుసు. నువ్విక్కడే ఉండు. మరి కాసేపట్లో సూరజ్ గాడి పరువు ఇంటి వాకిట్లోనే తీసి శివనారాయణ గారి చేత గేటు బయటి గెంటించే బాధ్యత నాది. సూరజ్ ను తరిమేయడానికి గ్రాని ఏం చేయబోతుంది? దీపా ఏంటత్తయ్య? ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తున్నావు? ఉదయం స్వీట్ చేసి అందరికీ పెడదామనుకున్నాను. పొద్దునే లేవాలి, సౌరిని రెడీ చేసి స్కూల్కి పంపాలి, మేం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. అందులోనూ దీప సీఈఓ అయిన తర్వాత వెళుతున్న ఫస్ట్ డే కాబట్టి కాస్త ఎర్లీగానే వెళ్ళాలి. అందుకే ఇప్పుడే స్వీట్ రెడీ చేశాను అత్తయ్య, తీసుకొస్తానండి. వద్దులే దీపా, నేను చేసిన స్వీటు మీరు తినకపోతే ఎలా? తినండి. చాలా బాగుంది దీపా. బావ తీసుకో. చాలా బాగుంది పా. నువ్వు గెలవడానికి ముఖ్య కారణమైన సూరజ్ బ్రదర్కి ఈ స్వీట్స్ ఏదైనా బాక్స్లో పెట్టు, ఇద్దాం. అలాగే బావ. ఇంతకీ నన్నెందుకు పిలిచావు? ఎందుకు? ఏంటిది? చీరలు మెడలో వేసుకోవడానికి బంగారంతో చేయించిన చైన్. దీపని కాంచన కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇప్పటితో ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది. మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలా చేస్తేనే మేము కొత్త వీడియోలు తయారు చేయగలం. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.